అవుతుంది ఏమంటే ఒక క్రిస్టియన్ కంట్రీలో యేసు ప్రభు మీద ఒక సినిమా తీస్తాడు. యేసు ప్రభు పెళ్లి అయింది అంటాడు. అది తీసేటువంటి స్వేచ్ఛ ఆ గవర్నమెంట్ కల్పిస్తుంది. ఆ రూట్ లో వెళ్ళాలి సొసైటీ. ఎందుకంటే మిత్స్ ఉన్నాయి ప్రపంచంలో, అపోహలు, మిత్స్ అంటారు వాటి. మిత్స్ పునాదుల మీద సొసైటీలు ఉండవు. ప్రపంచంలో 10,000 మిత్స్ ఉండేవి. క్రిస్టియానిటీ బయటకు వచ్చిన తర్వాత మిత్స్ అన్ని డిజాల్వ్ అయిపోతుంది. హిందూయిజం అనేది ఒక మిథికల్ రిలీజన్ కిందకు వస్తుంది. సో మనం మాట్లాడియాలి, క్రిస్టియానిటీని కూడా కరెక్ట్ గా డ్రిల్ చేయనియాలి, మాట్లాడినివ్వాలి, స్వేచ్ఛనివ్వాలి, నో ప్రాబ్లం. అది అండర్ ద కాన్స్టిట్యూషన్. నేను మొన్న మధ్య అమెరికాలో హనుమంతుడి విగ్రహం తీసేయాలి అంటే లేదు, ఉంచాలని మాట్లాడాను. అది వాళ్ళ హక్కు. అది సి డోంట్ మిక్స్ గవర్నమెంట్ విత్ రిలీజన్. రిలీజన్ ఒక సపరేట్ టాపిక్. దానికి గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ నీకు ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది. వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయాల్సింది గవర్నమెంట్ పని. ఇప్పుడు పిఠాపురంలో ఎక్కడో చర్చిలు కూలుస్తున్నారంట, అది ఖచ్చితంగా ఖండించాలి. ఎవరు ఖండించాలి? హిందూస్ ఖండించాలి. నేను అదే అంటుంది. యాజ్ ఎ క్రిస్టియన్ నేను వాళ్ళ వైపు నిలబడిన, ఏది వాళ్ళకి అన్యాయం అవుతుంది అన్నప్పుడు అది గొప్పతనం. మనకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు రాగలిగారు. అది ప్రజాస్వామ్యం రావాలి అని. కానీ అదే హిందూ సంఘాలు అక్కడ నిలబడి ధర్నాలు చేసి, నిన్న రాత్రి కూడా జరిగింది ఏంటంటే, కొన్ని హిందూ సంఘాలు అక్కడ ఉండి ఈ చర్చ్ మూపేయాలి, ఈ చర్చ్ లో ప్రార్థనలు జరగొద్దని క్రైస్తవులకు హిందువులకు గొడవలు జరగడం జరిగింది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి. నేను అదే అంటుంది అనమాట. ఈ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్ బేస్ ఏదైతే ఉంటారో వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించి భావోద్రేక. ఇప్పుడు నేను అంటుందేమంటే ప్రవీణ్ ఈశ్వర్ గారు నేను వెళ్ళిపోయినా, హోల్ ఐడియా ఏంటంటే ఈ డిస్కషన్స్ కంటిన్యూ కావాలి, మెచ్యూర్డ్ వేలో డిబేట్స్ జరగాలి. భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి, అన్ని మతాలు బయటకు రావాలి, మాట్లాడాలి. ఆ స్వేచ్ఛనే ప్రజాస్వామ్యం అంటారు. డెమోక్రసీలో ఉండేది ఏంటంటే అది పక్క నిలబడొచ్చు, ఒకడు దేవుడు లేడు అంటాడు, పక్కనే ఉండి ఉన్నాడు అంటారు. వాళ్ళిద్దరూ పక్కనే ఉండి చెప్పుకోగలగాలి. అది ఒక మెచ్యూర్డ్ కాన్స్టిట్యూషన్, సివిలైజేషన్ అంటే అన్నమాట. సో అటువంటి వాతావరణం మనకి రావాలి. కరుణాకర్ సుగ్నా నేను చెప్పిన, నేను వస్తాను నీ మీటింగ్ అని. ఇన్ఫాక్ట్ నేను యాక్చువల్లీ నేను ఒక వీడియో పెట్టినా, నేను కంగ్రాచులేషన్ కరుణాకర్ 1 లక్షతో 12th ఇయర్ అనేది చేద్దాం అనుకుంటా ఉన్నాడు. నేను అదే 1 లక్ష కాదు, 10 లక్షల మందితో వచ్చాయి. 10 లక్షల మందిని నన్ను పిలువు, నేను వస్తాను నీ మీటింగ్, ఐల్ జాయిన్ విత్ ఈ మీటింగ్ అని చెప్పి నేను అదంటే బయటకు తీసుకురావాలి, మాట్లాడాలి. నేను ఇంకో మాట పిలిపించింది ఏంటంటే, కరుణాకర్ కి ఫండ్ చేయండి అంటున్నాను. హిందూ మతంలో ఉన్నటువంటి మర్మాలను బయటకు తీసుకొచ్చే విధానంలో ఇప్పుడు ఆర్కియలాజికల్, సైంటిఫిక్, హిస్టారికల్ ఇవన్నీ డేటా కావాలి. మనం పోవాల్సింది ఎవిడెన్స్ తో పోవాలి, డేటాతో పోవాలి. అపోహలతోటి మిక్స్ తోటి వెళ్ళలేం. సో ఫండ్ చేస్తే నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు క్రిస్టియన్ రీసెర్చ్ జరుగుతూ ఉంటది, యేసు ప్రభు ఉన్నాడా అని చెప్పి ఇవన్నీ డిస్కషన్స్ అయినాయి కాబట్టే మనం అడ్వాన్స్డ్ స్టేజ్ లోకి వెళ్తాం. సో ఇవి లేకుండా అంటే వెనుకబాటుతారు అన్నమాట. మతాలు పట్టుకొని ఒకళ్ళు కొట్టుకోవడం, ఒకరి గుడిలో ఒకరు కూల్చుకోవడం, అది అనాగరికత రాజ్యుగానికి వెళ్ళిపోతున్నట్టు అవుతుంది. మనం చేయాల్సిందంటే ముందుకు వెళ్ళాలా, ఎవిడెన్స్ ఏం మాట్లాడుతుంది. ప్రైవేట్ కేసులో ఎవిడెన్స్ ఏంది, యాక్సిడెంట్ అని కనపడుతుంది, యాక్సిడెంట్ అంటాం. అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవెన్ సంథింగ్ ఎల్స్. అది కాదు, దీనికి వెనకాల కరుణాకర్ హస్తం ఉందంటామా, ఫస్ట్ వెళ్ళి మనమే పట్టుకుంటాం. సో అట్లా ఉండాలి. కానీ ఎవిడెన్స్ లేకుండా ఏది పడితే అది, ఎవిడెన్స్ లేకుండా ఎట్లా పడితే అట్లా పోవటము ఇప్పుడు మనకి ఏ మతమైన. ఈ చర్చ్ విషయంలో ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చర్చిలు కూలుస్తున్నారు, ధర్నాలు జరుగుతున్నాయి, ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ అన్ని కూడా. మరి మీరు ఎప్పుడైతే ఒక క్రిస్టియన్ గా ఉండి పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ ద్వారానే చనిపోయినరని మీరు స్టాండర్డ్ గా ఉన్నారో, మరి ఇప్పుడు దీనికి ఏమంటారు మీరు? హిందూస్ అక్కడ నిలబడి మందిరాలు కూడగొట్టిస్తుంటే దీనిలో ఎవరి హస్తం ఉంది అని అనుకుంటారు మీరు? అంటే క్రైస్తవుల మధ్యలో ఐక్యత రావాలి, చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి, వచ్చి మనకి కాన్స్టిట్యూషనల్ గా ఉన్న ప్రొవిజన్ అంటారు, మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని వాడుకునే దిశలో అది అడుగు ముందుకేసి వాళ్ళని చట్టపరంగా ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ఆ నెలలో కూర్చోవడం కాకుండా నేను ఒక మాట చెప్తున్నానంటే, లీగల్ గా 2026 నుండి లీగల్ గా
క్రైస్తవ మతం మీద బురద జల్లుతున్నటువంటి వాళ్ళని ఉమ్, లీగల్ గా ఎదుర్కోవడానికి ఖచ్చితంగా యాక్షన్ లోకి వస్తాం మేము ఉమ్, 2026 లో. దట్స్ వాట్ వీఆర్ యాక్చువల్ వర్కింగ్ అన్నమాట. ఉమ్, సో అంటే వాటిని అంటే ఓకే జరగనివ్వండి అని వదిలేస్తే అవి మితి మారుతాయి అన్నట్టు. ఉమ్. అట్లా వదిలేస్తే ప్రపంచం దాకా వచ్చేది కాదు.